శ్రీ గురుభ్యో నమః. హంసుడు అనేటువంటి గంధర్వరాజు ధృతరాష్ట్రుడిగా జన్మించడం జరిగింది. నిన్నటి రోజు పాఠంలో భీష్మాదులు ఎలా జన్మించాడు, అలాగే మరుద్గణాల నుండి పాండురాజు జన్మించడం, ఈ విశేషాలను చూశాం. నేడు దుర్యోధనుడు అలాగే సోదరులు 100 మంది, దుస్సల, అలాగే పాండవులు పంచపాండవులు 5 ఎవరి అంశాలతో జన్మించారు అనేటువంటిది చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సంభవ పర్వంలో ముఖ్యమైనటువంటి అంశాలు. ముందుగా దైవ ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహాభారతం, వ్యాస విరచిత మహాభారతం ఆది పర్వంలో 68వ అధ్యాయంలో ఉన్నాం. దాంట్లో జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు జన్మించడం అయిపోయింది. అనేక మంది అసురులు జన్మించడం అయిపోయింది. ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వారు బృహస్పతి అంశతో జన్మించారు. కృపాచార్యుడు జన్మించాడు. మరుద్గణాలతో కొంతమంది జన్మించారు. మొత్తం 84 శ్లోకాల వరకు చెప్పుకున్నాం నిన్నటి రోజు పాఠంలో. మాతృదోషంతో ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా పుట్టాడు. మరుద్గణాలతో పాండురాజు జన్మించాలని చెప్తున్నాం. మరుతాంతు గణాద్వీర సర్వశస్త్రభృతాంబర పాండుర్జజ్ఞే మహాబాహు తవ పూర్వ పితామహ అని జనమేజయ మహారాజుకి నీ పూర్వ పితామహుడు పాండురాజు మరుద్గణాలతో జన్మించాడయ్యా. ఆ తర్వాత విదురుడు కూడా జన్మించాడు ధర్ముడి యొక్క అంశతో అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం. ధర్మాత్తు సుమహాభాగం పుత్రం పుత్రవతాం వరం విదురం విద్ధితం లోకే జాతం బుద్ధిమతాం వరం అని విదురుడు ధర్ముడి యొక్క అంశతో జన్మించాడు. ఇక దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళు పాండవులు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృపః దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయసస్కరః. కలి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు. శకునేమన్నా ద్వాపరుడి యొక్క అంశతో పుట్టాడు. ద్వాపర యుగం అంశ. కలి పురుషుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు దుర్యోధనుడు, కలి పురుషుడు. మనకి కర్కోటకుడు నలదమయంతుల యొక్క వృత్తాంతంలో కూడా ఈ కలి పురుషుడు వస్తూ ఉంటాడు. కలి పురుషుడు బంగారంలోను, ధనంలోను, మద్యంలోను, వీటిల్లో అలాగే జూదము ఇలాంటి వాటిలో కలి పురుషుడు నివసిస్తూ ఉంటాడు. ఆయన నివసించడానికి నివాసం ఏర్పాటు చేసుకున్నది ఇవో ఈ వస్తువుల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలి పురుషుడు ఉన్నట్టు లెక్క. బంగారం కూడా అక్కడ ఆ కలి యొక్క అంశ దుర్యోధనుడిగా అవతరించాడు ఈ భూమి మీద ద్వాపరాలు. ఈ దుర్యోధనుడి గురించి ఎప్పుడు చెప్పాలన్నా వ్యాసులు వారు అత్యద్భుతమైనటువంటి విశేషణాలు చూడండి ఎట్లా వాడతారు. దుర్బుద్ధి, పరమ దుర్బుద్ధి కలిగినటువంటి వాడు. దుర్మతి, మతి, దుర్మతి, దుర్బుద్ధి, దుర్మతిశ్చైవ గురూణాం అయశస్కర. యశస్కర అంటే కీర్తిమంతుడు. అయశస్కర అన్నారు అక్కడ. యశస్సుని పాడు చేసేటువంటి వాడు. మొత్తం కౌరవుల యొక్క వంశానికి కీర్తిని నాశనం చేసేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడే దుర్యోధనుడయ్యా అని చెప్పి విశేషణం వాడేశారు. కలేరంశస్తు సంజజ్ఞే భువి, అట్లాంటి వాడు భూమి మీద కలి యొక్క అంశ దుర్యోధనుడిగా జన్మించడం జరిగింది. జగతో యస్తు సర్వస్య విద్విష్ట కలిపూరుష. జగతో యస్తు సర్వస్య విద్విష్ట, జగత్తుని వినాశనం చేయడానికి ఆ కలిపురుషుడు ఇగో ఈ దుర్యోధను యొక్క అంశతో యహ సర్వాం ఘాతయామాస పృథివీం పృథివీపతే. హే పృథివీపతే, ఓ మహారాజా జనమేజయ మహారాజా, పృథివీం ఘాతయామాస సర్వాం, ఈ భూమి యందు సమస్తమైనటువంటి క్షత్రియ వంశుల్ని నాశనం చేసినటువంటి వాటికి మూలకారకుడు ఎవరయ్యా అంటే
ఇగో కలి అంశతో పుట్టినటువంటి దుర్యోధనుడేనయ్యా సర్వాం ఘాతయామాస, మొత్తం అందరినీ మట్టు పెట్టేశాడు. వీడి వల్లనే మొత్తం అందరూ నాశనం అయిపోయారు. క్షత్రియ వంశం అంతా నాశనం అయిపోయింది. ఉద్దీపితం ఏన వైరం భూతాంతఃకరణం మహత్ పౌలస్త్యాభ్రాతరశ్చాస్య జగ్నిరే మనుజేషు. ఉద్దీపితం ఏన వైరం, వైరం అంటే శత్రుత్వం, ఎనిమిటి. ఉత్తు దీపితం ప్రజ్వరిల్లింది, వైరం శత్రుత్వం అనేటువంటిది వీడి వల్ల ప్రజ్వరిల్లింది. భూతాంతఃకరణం మహత్, ప్రతి ప్రాణి యొక్క అంతఃకరణాలలో, భూత అంతఃకరణం మహత్, అనేక మంది రాజుల యొక్క అంతఃకరణాలలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, నేను పాండవ పక్షం, నేను కౌరవ పక్షం, వీడు వీడు మొత్తం అందరిలో వైరం అనేటువంటిది ప్రజ్వలన చేసినటువంటి మహానుభావుడు ఎవరి అంటే దుర్యోధనుడు. దేనికంటే భూమాత యొక్క భారం తగ్గించడానికి వీడి ప్రధానమైన పోర్షన్. వీడి కింద ఉన్నటువంటి అనుచరులు ఎవరు, వీడిని అనుసరించినటువంటి 100 మంది, మొత్తం 99 మంది సోదరులు ఎవరంటే పౌలస్త్యా భ్రాతరశ్చాస్య జగ్నిరే మనుజేష్విహ, అందరూ కూడా పులస్త్య మహర్షి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. దక్షుని బ్రహ్మదేవుని యొక్క అంశతో మహర్షులు 6 మహర్షులు పుట్టారని చెప్పుకున్నటువంటి వాళ్ళలో మరీచి మొదలు పెట్టుకుని అత్రి, పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి వాళ్ళలో ఆ పులస్త్యుని యొక్క కుమారులలో పుట్టినటువంటి వాళ్ళు రాక్షసులు పుట్టారు, వానరులు పుట్టారు. పులస్త్యుడికే రాక్షసులు పుట్టారు, వానరులు పుట్టారు. అట్లాంటి ఆ పులస్త్య వంశంలో నిన్న చెప్పుకున్నాం మనం, విశ్రవసుని యొక్క కుమారుడు రావణాసుడు, పులస్త్యుని కుమారుడు విశ్రవసుడు, విశ్రవసు యొక్క కుమారుడు రావణాసుడు. ఆ రావణాసుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే రాక్షస గణం అంటారు. అట్లా ఆ రాక్షస గణాన్ని వృద్ధి చేసినటువంటి వాడు పులస్త్యుడైతే, ఆ పౌలస్యుని యొక్క వంశంలో ఆ రాక్షసులందరూ ఇక్కడ ఈ భారతంలో ఎలా పుట్టారంటే దుర్యోధనుని యొక్క సోదరులుగా పుట్టారు. భ్రాతరశ్చ అన్నాడు, భ్రాతర అంటే సోదరుడు. పౌలస్యా భ్రాతరశ్చాస్య జగ్నిరే మనుజేష్విహ, వాళ్ళందరూ కూడా ఇగో ఈ మహారాజులుగా జన్మించారు. అందరూ మహారాజులు, అతివీరు బ్రహ్మాండమైనటువంటి యుద్ధవీరులు అందరూ కూడా. మహాభారతానికి, శ్రీమద్ రామాయణానికి ఎన్ని పోలికలు ఉంటాయో ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణం ఆదికవి వాల్మీకి రచించడం జరిగింది. ఈ ఆదికవి వాల్మీకిని అనుసరించినటువంటి వాడు, చాలా సందర్భాల్లో అనుసరించినటువంటి వాడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు చాలా సందర్భాల్లో మహాభారతంలో వాల్మీకిని అనుసరించినట్టుగా ఉంటుంది. కథ కూడా, పాత్రలు కూడా. మరి వాళ్ళేగా వీళ్ళందరూ అన్నదమ్ములేగా, మనం కూడా వాళ్ళ అన్నదమ్ములమేగా. ఇప్పుడు కలియుగంలో ఉన్న వాళ్ళం వాళ్ళ అన్నదమ్ములు అంటే ప్రతి యుగంలోనూ ఆ యుగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, కాకపోతే కొంచెం మేకప్ మారుతుందంతే, గెటప్ మారుతుందంతే. మన వాళ్ళే వాళ్ళంతా. త్రేతాయుగంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ద్వాపర యుగంలో ఉన్నారు, వాళ్ళే కలియుగంలోనూ ఉన్నారు, వీళ్ళే మళ్ళీ కృతయుగంలోకి వెళ్తారు. మొత్తం సెట్ దిగిపోతారు యాక్టర్స్ అందరూ. అయితే ఇక్కడ చెప్పుకోబోయే అంశం ఏంటంటే, అక్కడ పౌలస్య అనే పదాన్ని గురించి చెప్తున్నాం మనం. పులస్తుని యొక్క వంశంలో పుట్టినటువంటి రాక్షసులు, రావణాసురుని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళు కానీ, అతని అనుచరులు కానీ, కొడుకులు కానీ, ఎవరైతే ఆయన ప్రధానమైనటువంటి రాక్షస గణం అయితే ఉందో ఆ గణం మొత్తం అంతా ఇక్కడ దిగారు. సరే, రావణాసుడు రాముడి చేతిలో మరణించాడు. రావణాసుడి యొక్క అంశతో పుట్టినటువంటి శిశుపాలుడు ఇక్కడ ఈ భారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో మరణించాడు. సరే, రాముడు విష్ణుమూర్తి యొక్క అంశే, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా విష్ణుమూర్తి యొక్క అంశే, సరిపోయింది. మరి రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి కుమారులు కానీ, ఈ అనుచరులు కానీ సంహరించినటువంటి వాళ్ళు ఎవరు అంటే దాదాపుగా ఆంజనేయ స్వామి అవుతారు. పవనపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళంగానే 80,000 మంది రాక్షసుల్ని 1 గంటలో సంహరించాడు. దాంట్లో రావణాసురుని కుమారుడైనటువంటి అక్షకుమారుడు కూడా ఉన్నాడు. రావణాసురుడి కుమారుడు. వీళ్ళందరూ కూడా దాదాపుగా, ఎందుకు చెప్తున్నానంటే వాల్మీకిని అనుసరించారు వ్యాసుల వారు కూడా మహాభారతం. మరి ఆ రాక్షసుల గ్రూపే ఇక్కడ దిగింది. ఎవరిగా అంటే సేమ్ ఆ పులస్సుని యొక్క వంశంలో, రావణాసుడి యొక్క వంశంలో పుట్టిన ప్రధానమైన వాళ్ళు ఇక్కడ పుట్టారు, దుర్యోధనాది సోదరుడుగా. మరి ఇక్కడ ఈ 100 మంది సోదరుల్ని చంపినటువంటి వాడు మహాభారతంలో ఒకే ఒక్కడు, ఆయన కూడా వాయుకుమారుడే. ఎవరయ్య అంటే భీమసేనుడు, ఆంజనేయ స్వామి తమ్ముడు భీమసేనుడు. అక్కడ ఆంజనేయ స్వామి, అదే ఆంజనేయ స్వామి తమ్ముడి రూపంలో ఇక్కడ మళ్ళీ అవతరించాడు పవన కుమారుడు భీమసేనుడు. మహాభారతంలో కూడా ఆంజనేయ స్వామి వచ్చి భీమసేనుడికి
ఆశీర్వదించినటువంటి కోరికని నెరవేర్చినటువంటి సందర్భం కూడా ముందు ముందు వస్తుంది. మరి ఈయన పవన కుమారుడే భీమసేనుడు కూడా. మరి ఈ భీమసేనుడే 100 మందిని సంహరించేశాడు. కాబట్టి ఇక్కడ 100 మందిని పులస్త్యుని పౌలస్య అంటే పులస్య వంశంలో పుట్టినటువంటి పౌలస్యుల్ని సంహరించింది భీమసేనుడు కాబట్టి అక్కడ శ్రీమద్ రామాయణంలో కూడా ఈ పౌలస్యునికి సంబంధించినటువంటి అంశతో పుట్టినటువంటి రాక్షసుల్ని కూడా సంహరించింది బహుశా శ్రీ ఆంజనేయ స్వామి వారే అయి ఉంటారు. మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే, తర్కించుకుంటే ఇదిగో ఈ విషయం ఇలా చెప్పవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అక్షకుమారుని సంహరించింది ఆంజనేయ స్వామి. 1 గంటలో 80,000 మంది రాక్షసుల్ని సంహరించేశాడు. మొట్టమొదట్లో రావణాసుడు మొట్టమొదట పంపించింది 80,000 మందిని అట్లా పంపించేశాడు. వాళ్ళందరినీ మట్టుపెట్టాడు. దాంతో ఈ 100 మంది ప్రధానమైనటువంటి వాళ్ళు అక్కడే ఆంజనేయ స్వామి వారి చేతిలో అయిపోయి ఉంటారు. మిగిలిన ఎవరో 4-5 మిగిలితే యుద్ధంలో మరణించి ఉంటారు ఆంజనేయ స్వామి వారి చేతిలోనే. ఎందుకు చెప్తున్నానంటే మహాభారతంలో ఈ 100 మంది సోదరుల్ని సంబంధించింది ఒక్క భీముడు ఒక్కడే, అర్జునుడు కూడా కాదు. అర్జునుడు మిగతా సంఖ్యమంతా తగ్గించుకుంటూ వచ్చాడు. భీమసేనుడు 100 మందిని సంహరించాడు. అట్లా రామాయణానికి భారతానికి చూసుకుంటే ఎన్నో విషయాలు సామరస్యంగా సమానంగా ఉన్నాయి దీంట్లో దాంట్లో అని కొంచెం తేడాతో ఇవి మనకి ఒక రకమైన రీసెర్చ్ లాగా ఆలోచించుకుంటే బోధపడుతూ ఉంటాయి ఈ అంశాలన్నీ కూడా. శతం దుశ్శాసనాదీనాం మొత్తం ఎంతమంది అయ్యా అంటే వీళ్ళు 100 మంది కరెక్ట్ గా లెక్క. శతం దుశ్శాసనాదీనాం సర్వేషాం క్రూర కర్మణాం. వీళ్ళ యొక్క విశేషణం చూడండి, ఒకే ఒక్కటి వాడాడు. క్రూర కర్మణాం సర్వేషాం, అందరూ క్రూరమైనటువంటి కర్మలు చేసేవాళ్ళే, ఒక్కడు కూడా మంచి పని చేసేవాళ్ళే. ఇంకా అక్కడ పౌలస్త్యుని దగ్గర త్రేతాయుగంలో ఒకడు మంచివాడు ఉన్నాడు, విభీషణుడు. రావణాసుడికి ఒక సోదరుడు మంచివాడు ఉన్నాడు. శూర్పణగే చెప్తుంది, మా వంశంలో తప్ప పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఒక్క రాక్షస బుద్ధి లేదు నా వంద వాళ్ళు. ఎవరై అంటే విభీషణుడు. అట్లా మెచ్చుకుంటుంది, ఒక్క రాక్షస బుద్ధి లేదు. అట్లా ఇక్కడ వీళ్ళందరూ క్రూర కర్మణ. మరి అట్లా విభీషణుడు ఏ విధంగా అయితే తప్ప పుట్టాడో ఇక్కడ కూడా ఒకడున్నాడు, వాడి పేరు వైశ్యాపుత్రో యుయుత్సుః అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒక్కడు పుట్టాడు మంచివాడు, అది చెప్తున్నాడు. దుర్ముఖో దుస్సహశ్చైవ ఏ చాన్యేనాను కీర్తితాః. దుర్ముఖుడు దుస్సహుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రధానంగా కీర్తించబడినటువంటి వీరులు వీళ్ళలో దుర్యోధన సహాయాస్తే పౌలస్త్యా భరతర్షభ. ఓ భరతర్షభ, భరతవంశ శ్రేష్ఠుడైన ఓ జనమేజయ మహారాజా, వీళ్ళందరూ కూడా పౌలస్య వంశం నుండి ఉద్భవించినటువంటి అసురులు. ఆ అసురుల యొక్క అంశతో పుట్టినటువంటి వాళ్ళు ఈ దుర్యోధన సహాయ. తే అంటే వాళ్ళు. ఆ 100 మంది 99 మంది సోదరులు కూడా దుర్యోధన సహాయ, దుర్యోధనికి సహాయంగా ఉంటూ దుర్యోధను ఇంకాస్త ప్రోత్సహిస్తూ వాడితో పాటు చనిపోయినటువంటి వాళ్ళు, వారికంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంకొక్కడున్నాడు వైశ్యాపుత్రో యుయుత్సుడు అనేటువంటి వాడు. ధృతరాష్ట్రునికి ఒక వేశ్య వలన పుట్టినటువంటి వాడు, ఒక వేశ్య కాదు, వైశ్య వలన పుట్టినటువంటి వాడు, వైశ్య కన్య వలన పుట్టినటువంటి వాడు యుయుత్సుడు అనేటువంటి వాడు. వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ ధార్తరాష్ట్రస్య శత అధిక. ఈ 100 మంది తర్వాత ఇగో వీడు పుట్టాడు. వీడు పరమ ధర్మాత్ముడు. మహాభారత సంగ్రామంలో యుద్ధం జరిగే సమయంలో ధర్మరాజు అటు భీష్ముని యొక్క ముందు నుంచుని కౌరవ పక్షం నుంచి ఎవరైనా మా వైపు వస్తారా అంటే మొట్టమొదటి వచ్చినటువంటి వాడు ఒక్కగానొక్కడు వీరుడు ఎవరయ్యా అంటే యుయుత్సుడే. అన్నయ్య నేను వచ్చేస్తున్నా, అన్నయ్య మీ వైపు వచ్చేస్తున్నా అంటూ యుయుత్సుడు కాస్త కౌరవ పక్షం నుంచి పాండవ పక్షానికి వచ్చేశాడు. వైశ్య కన్యకి పుట్టినటువంటి వాడు. ఇతను కూడా మంచి పరాక్రమవంతుడు, ధర్మాత్ములైనటువంటి వాడు. అయితే వెంటనే ఆగమన్నాడు జనమేజయ మహారాజు, ఆయన వెళ్ళిపో, మాకు 100 మంది అన్నావు, వీళ్ళందరూ దుర్యోధనకి సహాయం చేశారన్నావు, ఒక్కసారి వాళ్ళ పేర్లు వింటే శ్రవణానందంగా ఉంటుందని అడుగుతున్నాడు జనమేజయుడు. జ్యేష్ఠ అనుజ్యేష్ఠతామేషాం నామధేయాని వా విభో. ఆయన మహానుభావ, నామధేయాని పేర్లు, జ్యేష్ఠ అనుజ్యేష్ఠతాం, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ముందు వాళ్ళు వరుసగా ఆర్డర్ ప్రకారం ధృతరాష్ట్రస్య పుత్రాణాం మానుపూర్వేణ కీర్తయ. ధృతరాష్ట్రుని యొక్క సంతానం 100 మందిని ఒక్కసారి కీర్తించిన ఆయన వాళ్ళ పేర్లు కీర్తించు అని చెప్పి అడుగుతున్నాడు జనమేజయుడు. ఈ 100 మంది పేర్లు ఇక్కడ తప్ప మరెక్కడ రావు. కాబట్టి ఆ పేర్లు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే భారతం మొత్తం మీద ఎక్కడ ఉండదు. ఇక్కడ ఒక చోట వరుసగా ఇచ్చారు చక్కగా. యుద్ధంలో కూడా ఎవరి తర్వాత ఎవరు చనిపోయారని ఇవ్వలేదు.
10 మంది వీళ్ళు చనిపోయారు, 10 మంది 20 మంది ఇట్లా చనిపోయారని ఇస్తారు. ఒక్క చోట మాత్రం పేర్లు ఇస్తారు. వైశంపాయన ఉవాచ. ఇక వైశంపాయనుల వారు 100 మంది పేర్లు వరుసగా చెప్తున్నారు, మనం వినటం ముఖ్యం. ఒకసారి దుర్యోధనో యుయుత్సుశ్చ రాజం దుశ్శాసనస్తథా దుస్సహో దుస్సలశ్చైవ దుర్ముఖశ్చ తథా పరః వివింశతి వివింశతిర్వికర్ణశ్చ జలసంధః సులోచనః విందానువిందౌ దుర్ధర్షః సుబాహుర్ దుష్ప్రదర్శనః దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణః కర్ణ ఏవ చ. ఇక్కడ కొంతమంది పేర్లు మనకి తెలిసిన వాళ్ళ పేర్లాగా ఉంటాయి. కర్ణుడు, ఈ కర్ణుడు వేరు, అక్కడ అసలైనటువంటి కర్ణుడు వేరు. మహాభారతం దుష్ట చతుష్టయంలో ఉన్న కర్ణుడు వేరు, ఇక్కడ కర్ణుడు వేరు. చిత్రోపచిత్రో చిత్రాక్షశ్చారు చిత్రాంగదశ్చ దుర్మదో దుష్ప్రహర్షశ్చ వివిత్సుర్వికటః సమః ఊర్ణనాభః పద్మనాభః తదా నందోపనందకౌ సేనాపతిః సుషేణశ్చ కుండోదరమహోదరౌ చిత్రబాహుశ్చిత్రవర్మా సువర్మా దుర్విలోచనః అయోబాహుః మహాబాహుః చిత్రచాపసుకుండలౌ భీమవేగో భీమబలో బలాకీ భీమవిక్రమః ఉగ్రాయుధో భీమశరః కనకాయుర్దృఢాయుధః దృఢవర్మా దృఢక్షత్రః సోమకీర్తిరనూదరః జరాసంధో దృఢసంధః సత్యసంధః సహస్రవాక్. ఇక్కడ కూడా జరాసంధుడు వేరు, అక్కడ అంతకుముందు చెప్పిన జరాసంధుడు వేరు, ఇక్కడ జరాసంధుడు వేరు. ఉగ్రసేనః క్షేమమూర్తిస్తథైవ చ అపరాజితః పండితకో విశాలాక్షో దురాధనః దృఢహస్తః సహస్తశ్చ సుహస్తశ్చ వాతవేగ సువర్చసౌ ఆదిత్యకేతుర్బహ్వాసీ నాగదత్తానుయాయినౌ కవాచీ నిషంగీ దండధారో ధనుగ్రహః ఉగ్రో భీమరథో వీరబాహురలోపమః అలోలుపః అభయో రౌద్రకర్మా చ తథా దృఢరథశ్చ యః అనాదృశ్యః కుండభేదీ విరావీ దీర్ఘలోచనః దీర్ఘబాహుర్మహాబాహుః వ్యూఢోరుః కనకాంగదః కుండజశ్చిత్రకశ్చైవ దుస్సలా చ శతాధికా. చివరిగా పుట్టింది ఎవరంటే దుస్సల. శతాధిక అంటే 100 మంది తర్వాత అధికంగా పుట్టినటువంటి ఆవిడ అమ్మాయి. 100 మంది తర్వాత లేక ఒక అమ్మాయి పుట్టింది, దుస్సల. ఆ తర్వాత పుట్టినటువంటి వాడు వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ ధార్తరాష్ట్రస్య శత అధిక. 100 మంది తర్వాత ఒకడు మహానుభావుడు పుట్టాడు, వైశ్యాపుత్రుడు, వైశ్యుడు, యుయుత్సుడు అనేటువంటి వాడు. ఏకశతం అంటే 100 పైన ఒకడు, 101 మంది. ఏతదేకశతం రాజన్ కన్యా చైకా ప్రకీర్తిత పూర్వ్యా చ జ్యేష్ఠానుజ్యేష్ఠతాం విదుః. నామధేయ అనుపూర్, మొత్తం వీళ్ళ యొక్క పేర్లన్నీ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు మొత్తం వరుసగా ఇచ్చానయ్యా పైనుంచి. సర్వేతు అతిరథాః అన్నాడు. మొత్తం అందరూ కూడా అతిరథులే, బ్రహ్మాండమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. సర్వేతు అతిరథాః శూరాః సర్వే యుద్ధ విశారదాః. యుద్ధంలో అరివీర భయంకరులుగా నేర్పరితనం కలిగినటువంటి వాళ్ళు, పోరాడగలిగినటువంటి వాళ్ళు, అద్భుతంగా పోరాడగలిగిన వాళ్ళు, అతిరథులైనటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అంతేకాదు సర్వే వేదవిదశ్చైవ, అందరూ వేదశాస్త్రాలు చదువుకున్నటువంటి వాళ్ళే. సర్వే వేదవిదశ్చైవ రాజన్ శాస్త్రే చ పారగాః. శాస్త్రే పారగాః, శాస్త్ర పారగాః అంటే శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అద్భుతంగా. సర్వే సంగ్రామ విద్యాసు విద్యాభిజన శోభినః. సంగ్రామంలోను విద్యలలోను శోభినః, చక్కగా కీర్తి గణించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సర్వేషాం అనురూపాశ్చ కృతాదారా మహీపతే. అందరూ కూడా వాళ్ళకి అనురూపమైనటువంటి భార్యని పొందినటువంటి వాళ్ళు, వాళ్ళకి తగినటువంటి భార్యని పొందారు. దారా అనే పదానికి అర్థం భార్య. అయితే ఇక దుస్సలకి భర్తగా వచ్చినటువంటి వాడు సింధురాజు అయినటువంటి సైంధవుడు.
దుస్సలాం సమయే రాజా సింధురాజాయ కౌరవ. కౌరవుడు ధృతరాష్ట్రుడు తండ్రి కౌరవ మహారాజు, ధృతరాష్ట్ర మహారాజు తన కుమార్తె అయినటువంటి దుస్సలకి సమయం వచ్చినప్పుడు నియమం ప్రకారం, శాస్త్రం ప్రకారం సింధురాజు అయినటువంటి సైంధవుడికి, జయద్రథుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అతని పేరు జయద్రథుడు అంటారు. జయద్రథాయ ప్రదదౌ సౌబలానుమతే తదా. సౌబలుడు సుబలుని యొక్క కుమారుడు సౌబలునికి ఇచ్చాడు, జయద్రథుడు అంటారు ఆయన. ఇక వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చెప్పింది కౌరవ పక్షాన ఉన్నటువంటి 100 మంది, వాళ్ళ భార్యలు, అలాగే జయద్రథుడు. స్త్రీల యొక్క పేర్లు మళ్ళీ తర్వాత చెప్పుకుంటారు, కొంతమంది ప్రముఖమైనటువంటి స్త్రీల పేరు. ఇక పాండవ పక్షంలో ఉన్నటువంటి 5. ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్ యుధిష్ఠిరం. హే రాజన్, యుధిష్ఠిరం విద్ధి. యుధిష్ఠిరుడు ఎవరయ్యా అంటే ధర్మస్యాంశం, ధర్ముని యొక్క అంశగా యుధిష్ఠిరుని గుర్తించవయ్యా నాయన. యుధిష్ఠిరుడు అంటే యుద్ధమునందు స్థిరంగా ఉండి నిలిచి యుద్ధం చేసేటువంటి వాడిని యుధిష్ఠిరుడు అంటారు. యుద్ధంలో స్థిరంగా ఉండి యుద్ధం చేయగలిగిన వాడు, ఎక్కడికి ఏమాత్రం ఎటువైపు జంకు లేకుండా, బెదురు లేకుండా యుద్ధం చేసేటువంటి, నిలబడి పోరాడగలిగినటువంటి వాడిని యుధిష్ఠిర. ఎవరి అంశతో పుట్టాడంటే ధర్మస్యాంశం, ధర్ముని యొక్క అంశతో పుట్టాట. భీమసేనం తు వాతస్య దేవరాజస్య చార్జునం. భీమసేనుడు ఎవరి అంశతో పుట్టారు? వాతస్య అన్నాడు. వాతస్య దేవరాజస్య. వాత అనే పదానికి అర్థం వాత అంటే వాయువు. వాయువు అంశతో భీమసేనుడు పుట్టాడు. భీమసేనం తు వాతస్య దేవరాజస్య చార్జునం. దేవరాజస్య చ అర్జునం అన్నాడు. అర్జునుడు ఎవరి అంశతో పుట్టాడంటే దేవరాజు, దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడి అంశతో పుట్టాడు అర్జునుడు. అశ్వినోస్తు తథైవాంశౌ రూపేణ ప్రతిమౌ భువి. మరి భీమసేనుడు పుట్టాడు, తర్వాత అర్జునుడు పుట్టాడు. మరి నకుల సహదేవులు ఉన్నారు, వాళ్ళు ఎవరి అంశతో పుట్టారో ఇక్కడ చెప్తున్నారు చక్కగా. అశ్వినోస్తు తథైవాంశౌ, అశ్విని దేవతల యొక్క అంశతో పుట్టినటువంటి వాడు మహానుభావుడైనటువంటి నకుల సహదేవులు, వీళ్ళిద్దరు కూడా. అశ్వినోస్తు తథైవాంశౌ రూపేణ అప్రతిమౌ భువి. రూపేణ అప్రతిమౌ భువి, రూపంలోను భూమి మీద వీళ్లతో మించినటువంటి రూపం ఇంకెవరికి లేదా అన్నట్టుగా అటువంటి రూపంతో పుట్టినటువంటి వాళ్ళు ఈ అశ్విని దేవతల అంశంతో పుట్టినటువంటి నకుల సహదేవులు. నకుల సహదేవచ్చ సర్వభూత మనోహరవు. సర్వభూత మనోహరవు అని విశేషణం వాడారు ఇక్కడ. అంటే అన్ని ప్రాణులలో మనోహరంగా కనిపించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సర్వభూత మనోహరవు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సర్వభూత మనోహరం, అట్లాంటి వారు. అలాగే స్యువర్చ ఇది విఖ్యాతః. సువర్చ ఇది ఖ్యాతః సోమపుత్రః ప్రతాపవాన్ శోభిమన్యుర్ బృహత్కీర్తిః అర్జునస్య సుతో అభవత్. అర్జునస్య సుతః, అర్జునుని యొక్క సుతుడు, అర్జునుని యొక్క కుమారుడు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరయ్యా అంటే అభిమన్యు. సో అభిమన్యు, ఈ అభిమన్యుడు ఎవరి అంశతో పుట్టారు? ఇది ఒక పెద్ద గాథ. స్యువర్చ ఇది ఖ్యాతః, అతని పేరు సువర్చ అనేటువంటి మహానుభావుడు, చంద్రుని యొక్క కుమారుడు. భగవత్ స్వరూపుడైనటువంటి చంద్రుని యొక్క కుమారుడు స్యువర్చుడు అనేటువంటి వాడు అభిమన్యుడిగా జన్మించాడు. స్యువర్చ ఇది ఖ్యాతః సోమపుత్రః ప్రతాపవాన్. సోముని యొక్క కుమారుడు. సోముడు అంటే సోమవారం, చంద్రుడు. సోమ అంటే చంద్రుడు. చంద్రుని యొక్క పుత్రుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి స్యువర్చుడు అనేటువంటి వాడు అభిమన్యు. బృహత్కీర్తి అర్జునస్య సుతో అభవత్, అర్జునుని కుమారుడుగా జన్మించాడు. యస్యావతరణే రాజన్ సురాన్ సోమో అబ్రవీదిదం. యస్య అవతరణే రాజన్, దేవతలందరూ పక్కన భూమి మీద అవతరిస్తుంటే చంద్రుడు పుట్టాడు. చంద్రుని యొక్క మరి కుమారుడు ఉన్నాడు, మరి నీ కుమారుడు కూడా దిగాలి కదయ్యా, పంపించు అంటే చంద్రుడు ఒక పట్టాన్ని పంపించాడు. లేదు నేను నా కుమారుని విడిచిపెట్టి ఉండలేను అని చెప్తూ ఉంటే యస్య అవతరణే రాజన్ సురాన్ సోమో అబ్రవీదిదం. సోమో అబ్రవీదిదం, దేవతలతో అంటున్నాడు సోముడు, చంద్రుడు ఏమని అంటున్నాడు దేవతలతో? నాహం దద్యాం ప్రియం పుత్రం, నేను నా ప్రియమైనటువంటి పుత్రుని నేను ఇవ్వను, నేను పంపిస్తాను అంటున్నాడు. నా కుమారుడు నేను పంపిస్తానయ్యా,
నా అహం దధ్యాం ప్రియం పుత్రం మమ ప్రాణైర్గరీయసం అన్నాడు. మమ ప్రాణై గరీయసం, నా ప్రాణాల కంటే గొప్పవాడైనటువంటి, ఇష్టమైనటువంటి వాడైనటువంటి, గొప్పవాడైనటువంటి ప్రియపుత్రం నా అహం దధ్యాం, నేను ఇవ్వను, నేను పంపించను. అదే కాదురా నాయన, అందరూ దిగుతున్నారు, మీ కొడుకు దేవోతేట, కనీసం ఏదో ఒక ఏదో ఒక నియమంతో పంపించాల్సిందే. సరే, మీరు అన్నిసార్లు అడుగుతున్నారు కదా, నేను ఒక నియమంతో పంపిస్తానంటున్నాడు చంద్రుడు. ఏమిటి ఆ నియమం? సమయ క్రియతామేష. సమయ అంటే సంస్కృతంలో నియమము అని అర్థం. ఒక నియమం ప్రకారం, పద్ధతి ప్రకారం పంపిస్తా, ఈ నియమానికి మీరు ఒప్పుకుంటేనే పంపిస్తా అన్నాడు. సమయ క్రియతామేష నశక్యమతి వర్తితుం, నశక్యం అతివర్తితుం. దీన్ని అతిక్రమించకుండా మీరు నా నియమానికి అంగీకరించినట్లయితే అప్పుడు నేను పంపిస్తా అంటున్నాడు. సమయ క్రియతామేష నశక్యమతి వర్తితుం సురకార్యం హిన కార్యం అసురాణం క్షితౌ వధ. సురకార్యం హి దేవానాం, దేవతల కార్యం అంటున్నారు కాబట్టి అది కూడా సురకార్యం అంటే దేవతల కార్యం, సురుడు అంటే దేవతలు. సురకార్యం హి నహ కార్యం, దేవతల కార్యమే మన కార్యం, నహ కార్యం అంటే మన యొక్క కార్యం. అసురాణం క్షితౌ వధ, భూమి మీద అసురుల యొక్క సంహారం, జరగాలి కాబట్టి, ఇది దేవకార్యం కాబట్టి మీరంతగా చెప్తున్నారు కాబట్టి పంపిస్తున్నాం మా అబ్బాయిని అంటున్నారు. తత్ర యాస్యత్యయం వచ్చ, సరే ఇదిగో శివర్చుడు అనేటువంటి నా కుమారుణ్ణి, తత్ర యాస్యతి అయం, అక్కడికి వెళ్తాడు. నచస్థాస్యతి వై చిరం, ఒక కండిషన్ ఏంటంటే చిరం నచస్థాస్యతి, చిరం అంటే చాలా కాలం, నస్థాస్యతి చాలా కాలం పాటు మిగతా వాళ్ళందరూ ఉన్నట్టుగా, మిగతా వాళ్ళందరూ జీవించినట్టుగా, మిగతా వాళ్ళందరూ భూమి మీద ఉన్నట్టుగా నా కుమారుడు ఉండడు. అతి స్వల్ప కాలంలో వాడి శక్తి సామర్థ్యాలు, వాడి పరాక్రమాలు చూపించి 16 ఏళ్ల కల్లా వచ్చేస్తాడు నా దగ్గరికి, అట్టయితేనే పంపిస్తా అన్నాడు. భూలోకంలో 16 ఏళ్ళంటే చంద్రుడికి అది చాలా తక్కువ సమయం కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేని నా కుమారుని విడిచిపెట్టి అతి కొద్ది రోజులే పంపిస్తా అన్నాడు. చాలా స్వల్ప వ్యవధి, 16 ఏళ్లకే. ఈ 16 ఏళ్లలోనే కౌరవులకి చుక్కలు చూపిస్తాడు మొత్తం అభిమన్యుడు. ఎట్లా చుక్కలు చూపిస్తాడు అనేది మొత్తం అంతా స్కెచ్ ఇచ్చేస్తాడు చంద్రుడు ఇక్కడ. ఆ చంద్రుడు చెప్పినటువంటి విధానం చాలా అత్యద్భుతమైనటువంటి విధానం. ఇలా 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 ఉంటాడు. కౌరవ మొత్తం పాండవ వంశాన్ని అత్యద్భుతంగా, తర్వాత మొత్తం కురువంశానికే ఖ్యాతి తెచ్చేటువంటి వీరుడైనటువంటి వాడు అభిమన్యుడు. అలాంటి వాడు నా కొడుకు, ఇలా చేసి మళ్ళీ నన్ను చేరుకుంటాడు అని 4-5 శ్లోకాల్లో ఆ వివరాలన్నీ ఇస్తున్నారు. అది మనం మళ్ళీ రేపు పాఠంలో చూసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. విసర్గ బిందు మాత్రాన్ని పదపాదాక్షరాన్ని క్షమస్య పరమేశ్వరాన్ని యథాశరణం నాస్త్వమేవ స్మాత్ కారుణ్య భవేన రక్ష. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.